My dear students, యూనిట్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ ఒకటి చూసుకోండి. ట్యాక్సెస్ సబ్స్క్రైబ్డ్ అండ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అండర్ జిఎస్టీ అని చెప్పి సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. థర్డ్ వన్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అని ఉందన్నమాట. ఇది కాకుండా షార్ట్లో పేమెంట్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పి ఒకటి ఉంది. తర్వాత ఇండియన్ జిఎస్టీ మోడల్ ఒకటి చూసుకోండి. యూనిట్ 2లో వచ్చేసి ఎనేబులింగ్ జిఎస్టీ గూడ్స్ అని చెప్పి వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, అది చూసుకోండి అమ్మా. అది దాని తర్వాత మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి వచ్చింది. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి, దాని గురించి కొంచెం నేర్చుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేయాల్సిందే. దీని తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను కదా, టర్న్ ఓవర్ అనేది 40 lakhs దాటితేనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిట్ నెంబర్ 1 నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత యూనిట్ 2లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రా స్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అని ఉంటుందండి, అది నేర్చుకోండి. దీని తర్వాత ఈ డయాగ్రామ్ ఒకటి నేర్చుకోండి. ఒక్కొక్కసారి మీరు డయాగ్రామ్స్ అనేవి వేయాల్సి ఉంటుంది అనమాట. హెరార్చీ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ అని ఉంటుంది అనమాట. జిఎస్టీ రేట్స్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఇవ్వచ్చు, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఇవ్వచ్చు, స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఇవ్వచ్చు, కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇవ్వచ్చు అనమాట. దీన్ని హెరార్చీ అని పిలుస్తారు. ఇప్పుడు నేను చూపించే స్క్రీన్స్ మీరు నేర్చుకోండి. యూనిట్ 2లో ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ స్క్రీన్ మీరు డ్రా చేయాలి ఎనేబుల్ జిఎస్టీ వస్తే. ఇదే స్క్రీన్ మళ్ళీ మీకు ఎనేబులింగ్ సర్వీసెస్ అండర్ జిఎస్టీ అని చెప్పి యూనిట్ 4లో వస్తుంది, అది కూడా నేర్చుకోండి. యూనిట్ 3లో ఇంపార్టెంట్ ఏంటి అని అడుగుతున్నారు. కాంపోజిషన్ డీలర్ అని ఉంటుందమ్మా. కాంపోజిషన్ డీలర్ చాలా ఇంపార్టెంట్. మిక్స్డ్ సప్లై అండ్ కాంపోజిట్ సప్లై అని ఉంటుంది, ఒకటి చూసుకోండి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈసారి అంటున్నారు మరి అడ్వాన్స్ రిసీట్స్ అండ్ అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పి యూనిట్ 3లో ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి యూనిట్ 4లో వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ అండర్ జిఎస్టీ అని చెప్పి ఉంటుందమ్మా, చూడండి. దాని తర్వాత ఇంటర్ స్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీస్ కాంట్రాక్ట్స్ అని చెప్పింది, అదొకటి చూసుకోండి. యూనిట్ 5లో వచ్చేసి సప్లై ఆఫ్ మల్టిపుల్ సర్వీసెస్ అండర్ సింగిల్ సప్లై అని చెప్పి ఉంటుంది, చూడండి అది. దాని తర్వాత సప్లైస్ విత్ పార్షియల్ పేమెంట్ అని చెప్పి అదొకటి ఉంది. దీని తర్వాత జిఎస్టీ రిటర్న్స్ అని చెప్పి ఉంటుందమ్మా. ఈ స్లైడ్లో మీకు టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాను కదండి, ఇది ఏ యూనిట్లోనైనా రావచ్చు అనమాట. ఈ స్క్రీన్ నేర్చుకోండి కొంచెం, అది వేయండి. స్క్రీన్స్ వేయడం వల్ల మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాయిస్ అనేది ఉంది. దీంట్లో వచ్చే ఏ స్క్రీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పి ఒక క్వశ్చన్ మనకి రావడానికి ఛాయిస్ ఉంది. అలాగే ఈవే బిల్, నేను చెప్పే మాటలు వినండి. రివర్స్ ఛార్జ్ మెకానిజం లేదా మీరు చాట్ జీపీటీలో ఎక్కడైనా కొట్టి చూసుకోండి, ఆన్సర్ మీకు వచ్చేసాయి అనమాట. రివర్స్ ఛార్జ్ మెకానిజం అండ్ ఈవే బిల్ అని చెప్పింది అనమాట, చూసుకోండి. తర్వాత సప్లైస్ అనేవి 4 రకాలు ఉంటాయి, ఇది కూడా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇంకా నేను పంపిస్తాను, ఇవైతే నేర్చుకోండి అమ్మా మీరు.